హాయ్ ఫ్రెండ్స్, ఎస్కే జ్యోతికి స్వాగతం. మనం వరంగల్లోని కిలా వరంగల్ కోట ప్రాంతంలో ఉన్నాం. దక్షిణ భారతదేశంలోని అత్యుత్తమ పర్యాటక ప్రాంతంలో కిలా వరంగల్ ఒకటి. ఈ కళా నైపుణ్యాన్ని చూస్తే మీరు నమ్మలేకపోతారు. అంత అద్భుతంగా ఇక్కడ కళా నైపుణ్యం ఉంటుంది. ఏకశిల నగరం అంటేనే ఒకే రాతిపై నిర్మించబడిన నగరం అని అర్థం. అదే మన ఏకశిల నగరం వరంగల్. ఆ ప్రాంతాన్ని సందర్శిస్తే మీకు ఒక ఉత్తేజం వస్తుంది. ఒక మన తెలుగు గర్వకారణమని చెప్పుకునే విధంగా ఇక్కడ పరిసరాలు మనకు ఈ కళా నైపుణ్యం కనబడుతుంది. అంత అద్భుతంగా ఇక్కడ మనకు కళా నైపుణ్యం మనకు కళ్ళకు కనబడుతుంది. మీరు ఇక్కడ చూస్తుంటే మీకు తెలుస్తుంది వరంగల్ కోట యొక్క పౌరుషం, వరంగల్ కోట యొక్క శక్తి మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో కనబడుతుంది. అందుకనే వరంగల్ అంటేనే ఒక దమ్మున్న ప్రాంతం, ఒక శక్తి అంటే ఒక గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రాంతం ఉంటుంది. ఇక్కడ మీరు వరంగల్కు వస్తే మాత్రం ఈ ప్రాంతాన్ని సందర్శించండి, చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు నమ్మలేకపోతారు ఈ కళా నైపుణ్యాన్ని చూస్తే. ఇక్కడ మనకు కనబడుతున్నది కదా, ఇది కిలా వరంగల్ కోట యొక్క ప్రాంతం. ఇదిని మనం వీడియోలో మొత్తం చూద్దాం. వరంగల్ ఇది వరంగల్కు దక్షిణాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రైల్వే స్టేషన్కు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కిలా వరంగల్ కోట 13వ శతాబ్దంలోని కాకతీయుల కాలంలో నిర్మించబడింది. రాజు గణపతి దేవ కోట నిర్మాణాన్ని ప్రారంభించాడు మరియు దానిని అతని కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేసింది. ఇది ప్రసిద్ధ తెలుగు రాజవంశం యొక్క అహంకారం మరియు శక్తిని ప్రదర్శిస్తుంది. వరంగల్ కోట వారి కంచుకోటగా మరియు తమ పూర్వ రాజధానిగా ఉన్న పొరుగు ప్రాంతం హనుమకొండ నుండి ఇక్కడికి మారారు. ఈ కోట పురాతన కాలం నాటికి అనేక యుద్ధాలుగా సాక్ష్యాలుగా నిలిచింది. ఈ కోట వాస్తు శిల్పం అద్భుతమైనది మరియు గ్రానైట్ రాయిపై పనిచేయడం అద్భుతమైనది. ఈ కోటలో 45 టవర్లు మరియు కొన్ని స్తంభాలు ఉన్నాయి. ఇవి 15 కిలోమీటర్ల పొడవున చెల్లా చెదర్లుగా ఉన్నాయి మరియు మధ్యలో ఉన్న స్వయంభూ దేవాలయం, ఈ పిలువబడే భూమి తల్లి ఆలయం కోట కూడా ఈ పరిసరాల్లో ఉంది. మనం చూద్దాం. కోట దాని శిల్పాలకు ప్రసిద్ధి చెందింది. వరంగల్ కోట 3 వేరువేరు వృత్త కోటలతో భారీ నిర్మాణంతో చుట్టూ కందకంతో ఈ కోట 4 మార్గాలు అలంకారాల రాతి ద్వారాలు నిర్మించబడ్డాయి. ఇక్కడ మనం శిల్ప నైపుణ్యం చూస్తున్నాం. ఎంత అద్భుతంగా మనకు ఇక్కడ ఈ శిల్ప నైపుణ్యం కనబడుతుందో మనం చూడవచ్చు. ఇది సాంచి శిల్ప శైలిలో నిర్మించబడ్డాయి. ఈ గేట్వేలు, హంసతోరణం ఇక్కడ చాలా అద్భుతంగా శివుడు ఇక్కడ చాలా చాలా రకాలుగా కళలు, ఈ వినాయకుడి విగ్రహం కూడా ఉంటుంది. ముస్లిం రాజులు దండెత్తి అంటే తుగ్లక్ సుల్తానేటు దళాలు ఇక్కడ ఈ శిల్ప నైపుణ్యాన్ని నాశనం చేశాయి, చెల్లా చెదురులుగా చేశాయి. ఆనవాళ్ళు లేకుండా చేద్దామనుకున్న ఆ రాజుల కళగానే మిగిలిపోయి మనకు ఇప్పటికీ సాక్ష్యాలుగా కిలా వరంగల్ కోట మనకు కనబడుతుంది. మన తెలుగు రాజవంశాల గొప్పదనాన్ని మనకు చాటి చెప్తున్నాయి. ఇక్కడ కిలా వరంగల్ కోటలోని ఈ యొక్క శిల్ప కళలు మనకు ఈ కనబడుతున్నాయి కదా, ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ నంది విగ్రహం చాలా మనకు కనువిందుగా కనబడుతుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ కళా నైపుణ్యం చూస్తే మనం మెచ్చుకోవాల్సిందే. ఇక్కడ శివలింగం కూడా మనకు అద్భుతంగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా చూడండి. ఇక్కడ చూడవచ్చు ఏకశిల తోరణం, ఒక గొప్ప పర్యాటక ప్రాంతం ఇది. శివలింగాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ తోరణం కాకతీయ రాజవంశం యొక్క శక్తి మరియు శక్తికి చిహ్నంగా ఉంది. దక్కన్ ప్రాంతం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని గుర్తు చేస్తుంది ఈ కళా నైపుణ్యం. వరంగల్ కోట మరియు ఏకశిల తోరణం భారతీయ చారిత్ర మరియు వాస్తు శిల్పపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ యొక్క ప్రాంతాన్ని ఖచ్చితంగా సందర్శించవలసిందే.
మీకు ఇక్కడికి వస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈ కళా నైపుణ్యాన్ని చూస్తే మీరు ఖచ్చితంగా ఈ గొప్పతనాన్ని మెచ్చుకోకుండా ఉండలేరు. కళా నైపుణ్యం ఇక్కడ మనకు కళ్ళకు కట్టినట్టుగా చాలా అద్భుతంగా కనబడుతుంది. ఇక్కడ రాష్ట్ర దేవత స్వయంభూ అంటే స్వయంగా వ్యక్తీకరించబడిన చతుర్ముఖలింగ స్వామి, శివుని 4 ముఖాలు కలిగిన లింగం అంటారు. ఆలయంలో ఇప్పుడు కనిపించేవి కోట మధ్యలో చెల్లాచెదురుగా అవశేషాలు ఒకప్పుడు దాని మనోహరమైన ఉనికిని సందర్శకులకు గుర్తు చేస్తూ అద్భుతమైన రాతి పని మరియు శిల్పకళ విలువలతో కూడుకున్న అద్భుతమైన నిర్మాణ సౌందర్యం. ఈ అద్భుతమైన నిర్మాణ సౌందర్యం విస్మయానికి గురి చేస్తుంది. ఆ తర్వాత తుగ్లక్ ఖాన్ అధికారులు కోటకు ఒకవైపు అపారమైన మసీదుని నిర్మించారు. దీనిని 1335లో స్థానిక నాయకులు కూల్చివేశారు. ఇక్కడ ముస్లిం రాజులు ఈ కోటలో ఆనవాళ్లు లేకుండా చేద్దామనుకున్నారు, కానీ అది వాళ్ళ తరం కాలేదు. దానికి కారణం ఇక్కడ గొప్ప కళా నైపుణ్యం. ఆ కళా నైపుణ్యాన్ని వాళ్ళు ఏమీ చేయలేకపోయారు. వరంగల్ నగరానికి సుల్తాన్పూర్ అని పేరు పెట్టారు మరియు 1324 నుంచి 1732 వరకు సామ్రాజ్య నాణాలు కూడా ముద్రించారు. ఢిల్లీ సుల్తానేటులు సుల్తాన్పూర్గా నిర్మించగలిగారు. బహుమని సుల్తాన్ల తర్వాత కుతుబ్షాహీ రాజవంశం ఆధీనంలోకి వచ్చింది. గోల్కొండ మరియు తర్వాత హైదరాబాద్ నిజాం పాలనలో కిలా వరంగల్ కోట ఉంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఈ గుర్తులను చెరిపివేయలేకపోయారు ముస్లిం రాజులు. అంత గొప్పటి కళా నైపుణ్యం. ఇక్కడ శివ పూజలు చేసేవారు. శివ పూజలు చేసిన తర్వాత అక్కడి నుంచి నీళ్లు బయటికి వెళ్ళే మార్గాలు కూడా వాళ్ళు అప్పట్లోనే వాళ్ళు ఇలా కళ అంటే తీర్చిదిద్దారంటే వాళ్ళ గొప్ప ఆలోచనకు తార్కాణం మనకు ఇప్పటికీ కనబడుతుంది. వాళ్ళ కళా నైపుణ్యం ఎంత అద్భుతంగా ఉందో కూడా మనం ఈ రాళ్లలో కూడా చూడవచ్చు. ఈ గొప్ప కళా నైపుణ్యం కలిగిన ప్రాంతాన్ని మీరు ఖచ్చితంగా సందర్శించండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.